ఆయన చేసిన అప్పులు ఉన్నాయి కదా, ఆయన అప్పులు చేసే కదా మొత్తం రాజ్యం నడిపాడు. 59,427 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం అప్పుల కోసం కడుతున్నాం. 59,427 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం అప్పుల కోసం కడుతున్నాం. దీంట్లో కేవలం వడ్డీలు 37,280 కోట్లు. అంటే నెలకు జగన్మోహన్ గారు మీరు చేసిన అప్పుల కోసం మేము ప్రతి నెల 3,000 కోట్ల పైసలకు, కరెక్ట్గా చెప్పాలంటే 3,023 కోట్ల రూపాయలు, 3,023 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం బాబు. అసలు ఎంత కడుతున్నాం? అసలు 22,000 కోట్లు కడుతున్నాం. అంటే సంవత్సరానికంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు అసలు, 3,000 కోట్ల రూపాయలు వడ్డీ, 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల. అంటే సంవత్సరానికి 59,000 కోట్ల రూపాయలు మీరు చేసి పెట్టిపోయిన అప్పులకి వడ్డీ అసలు 2 కడుతున్నాం. మొత్తం ఆదాయం మనకు వచ్చే మొత్తం ఆదాయంలో 25.37%, అంటే 50% జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. ఇంకేదైనా బంధు మనం చేసేది? ఆయన మనకి ఇచ్చిపోయాడు ఆస్తులు, అప్పులే ఆస్తులు కదా. సో 25% ఆయన అప్పులకి వడ్డీలకు పోతే మిగిలిన దాంట్లోనే అన్ని ఖర్చులు పెడుతూ ఇంత పెద్ద ఎత్తున కేవలం 12 ప్రోగ్రాములకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి వడ్డీలకు పొంగా 1,17,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మనం కట్టిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక ఆర్థిక మంత్రి గారు ఉండేవారు. ఆయన పదే వచ్చి మేము ఇది చేసామని చెప్పాలి. ఈ మధ్య పెద్ద రావట్లే. ఆయన పోర్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని ప్రతి నెల మొదటి వారంలో వాళ్ళ ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఇందాక అనుకున్నాం కదా, మేము చాలా బాగా చేసాం, మీరు చాలా బాగా చేయలేదు అంటూ ఆయన దేనికి మనం తిరిగి ప్రశ్నిస్తే జవాబు చెప్పడు కదా. ఆయన చెప్పేసి ఒక గంట సేపు వాళ్ళని పెట్టుకొని వెళ్ళిపోతుంటాడు. సో ఈరోజు మేము ఆయన ఎట్లా ఇంకొక 10 రోజులు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు కాబట్టి చెప్తున్నాం, జగన్మోహన్ గారు దయచేసి మేము సంపాదించి కూడా మేము సంపద సృష్టించబోతున్నాం గొప్పగా చెప్పుకుంటాం కదా. సో మీ క్రితం లాస్ట్ ఇయర్కి మా దీనికి కూడా ఉండే ఇది చెప్తాం. దాదాపు మీరు నెలకి మీ జిఎస్టీ వసూళ్ళు 3,500 కోట్లు ఉండేవి, అటు ఇటుగా యావరేజ్ మీద 3,500 కోట్లు ఉండేవి. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో 4,900 కోట్ల రూపాయలకి ఆదాయం ప్రతి నెల పెరిగింది. మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది మరి. సో నెలకి దాదాపు 13,000-1,400 కోట్ల రూపాయలు కేవలం జిఎస్టీలోనే మేము పెంచాం. యావరేజ్ సరాసరిన ప్రతి నెల మీరు సంపాదించిన ఆదాయానికంటే మేము సంపాదిస్తున్న ఆదాయం 1,400 కోట్లు. మీ 3,500 కోట్స్ అయితే మాది 4,950 క్రోర్స్ యావరేజ్ మీద. అంటే మీకంటే ప్రతి నెల 1,500 కోట్లు సంపాదిస్తున్నాం, సంపాదించిన దాన్ని ఖర్చు పెడుతున్నాం. అందుకే గర్వంగా చెప్తున్నాం, 2 సంవత్సరాల్లోనే 1,17,000 కోట్ల రూపాయలు కేవలం 12 ప్రోగ్రాం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. డీటెయిల్గా పోవాలంటే ఒక్కొక్క గత జూన్లో అయితే దాదాపు మనం మేలో అయితే 19 భారతదేశంలో అందరికంటే ఎక్కువ జిఎస్టీ వృద్ధి రేటు సాధించాం మేలో. అదేవిధంగా జూన్లో కూడా మేలో అయితే 19% వార్షిక వృద్ధి, జూన్లో అయితే 16%. మొత్తం భారతదేశంలో చూస్తే రాష్ట్ర సొంత జిఎస్టీతో 21%తో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. ఖర్చు సంపాదిస్తున్నాం, దాన్ని ప్రజల కోసం ఖర్చు కూడా పెడుతున్నాం. సరే, ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత నేను కూడా 2,70,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టాను అంటూ రేపు జవాబు చెప్తారు. బాబు, మీరు మొత్తం 2,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము 5 సంవత్సరాలు 2,70,000 కోట్ల రూపాయలు మీరు ఏదో వేసా అన్నారు. అది వేసేవాళ్ళకి పోయాయో లేదో దేవుడి కనుక, పోయింటే మీకు బాగా ఓట్లు పడి ఉండాలి, పోలేదు కాబట్టి మీకు ఓట్లు పడలేదు. సరే, మేము కేవలం పెన్షన్కి మాత్రమే, కేవలం 4,000 రూపాయల పెన్షన్కి మాత్రమే 5 సంవత్సరాల్లో దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న అంచనాల ప్రకారం మేము ఖర్చు పెట్టబోతున్నాం. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది పెన్షన్లు వస్తాయి కాబట్టి ఇంకా అవుతుంది. సో ఎక్కువ అవుతుంది కాబట్టి 1,70,000 నుంచి 1,80,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ కోసం మాత్రమే ఖర్చు పెడతాం. తల్లికి వందనానికి నువ్వు ఖర్చు పెట్టింది 4 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు మాత్రమే. మేము 5 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. అన్నదాత సుఖీభవకి మీరు ఖర్చు పెట్టింది
23,000 కోట్ల చిల్లర. మేము దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం ఈ రాష్ట్ర రైతుల కోసం. స్త్రీ శక్తి అసలు పైసా ఖర్చు పెట్టలేదు. మీరు టికెట్ తీసుకొని వెళ్ళమని చెప్పారు. మేము దాదాపు 8,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నాం. ఇంకా విద్యుత్ రాయితీ లెక్కే లేదు. మీరు 2 అప్ చేసి విద్యుత్ ఛార్జీలు పెంచారు కదా, మేము దాన్ని 2 డౌన్ చేయడానికి ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇట్లా నేను చెప్తూ పోతే చాలా వస్తాయి. సో మా ఆర్థిక సిద్ధాంతం ఏంటంటే సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు భారం కాదు, అది ఒక ఆర్థిక పెట్టుబడి. ఎందుకంటున్నామంటే విద్యార్థుల ఫీజుల రీయింబర్స్మెంట్ కావచ్చు, పాఠశాల మౌలిక సదుపాయాలు కావచ్చు, బాలల పోషకాహారం కావచ్చు, గృహమాల రంగాలపై కావచ్చు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం హ్యూమన్ క్యాపిటల్, మానవ వనరుల అభివృద్ధి, దానికోసం ఆ హ్యూమన్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టే పెట్టుబడులు. సో విద్యావంతులైన ఆరోగ్యవంతులైన విద్యార్థులు, మానవ వనరులు భవిష్యత్తులో రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ప్రధాన కారకాలుగా మారి రాష్ట్రాన్ని అప్పుల ఊబు నుంచి బయటేస్తారని మంచి ఆర్థిక వ్యవస్థ వైపు దాన్ని నడిపిస్తారని. సో మీలాగా మేము రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండానే మా స్వంత వార్షిక ఆదాయంలో 23% సంక్షేమానికి ఖర్చు పెడుతూ, రాష్ట్ర స్వంత ఆదాయంలో 23% సంక్షేమాన్ని ఖర్చు పెడుతూ 25% మీరు వదిలి వెళ్ళిపోయిన అప్పుల అసలు వడ్డీలకి కడుతూ దేశంలోనే అత్యుత్తమైన సంక్షేమం 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే స్టేటే, రాష్ట్రమే భారతదేశంలో లేదు. ఇంట్లో అందరి బిడ్డలకు చదువు చెప్పించే చదువుకు 15,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రమే భారతదేశంలో లేదు. ఇంత ప్రాధాన్యాలు మేము పెట్టుకొని పారిశ్రామిక వృద్ధి నమూనా అమలు చేస్తూ మేము చేస్తున్నాం. చివరిగా ఒక్క క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఆయన భావన కాబట్టి, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన జవాబు చెప్పకపోతే ఎవరన్నా సరే వైసీపీ నుంచి ఎనీబడి మా బాలయ్య బాబు చెప్పేట్టు ప్లేస్, టైం, స్టేషన్ ఎక్కడైనా సరే మేము ఇచ్చిన ఈ అంకెల మొత్తానికి ఎవరన్నా సవాల్ చేయదలుచుకుంటే, సవాల్ చేయగలిగితే, సవాల్ చేసే దమ్ముంటే ఈ అంకెల మొత్తానికి మేము ఇప్పటిదాకా చెప్పిన పింఛన్ మొత్తాలు కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదంటే తల్లికి వందనం కావచ్చు, లేదంటే స్త్రీ సంక్షేమం కోసం ఇచ్చిన ఫ్రీ బస్సులు కావచ్చు, విద్యుత్ రాయితీలు కావచ్చు, 2 డౌన్ ఛార్జీలు కావచ్చు, ఎనీథింగ్ ఈ కట్లో ఇప్పటిదాకా చెప్పింది ఇక రేపటి నుంచి మా వాళ్ళందరూ చెప్పబోయేది బీసీలకు ఎంత ఇచ్చారు, ఎస్సీలకు ఎంత ఇచ్చారు, మౌజోన్లకు ఎంత ఇచ్చారు, పాస్టర్లకు ఎంత ఇచ్చారు, అర్చకులకు ఎంత ఇచ్చారు, అవంతా ఇంకా చెప్పలేదు. ఆ కట్ట రేపటి నుంచి వరుసగా ఒక్కొక్కటి వస్తాయి. ఎవరికన్నా సరే మళ్ళా అదే బాలయ్య బాబు డైలాగ్ చెప్తున్నాము, ఎనీ ప్లేస్ ఎనీ టైం రెడీగా ఉంటాం, మీ సవాల్ కోసం సిద్ధంగా ఉంటాం. నమస్కారం.